జై హనుమాన్, జై శ్రీరామ్. ఏప్రిల్ 2వ తేదీ చైత్ర పూర్ణిమ మహాపర్వదినము, చాలా పుణ్యదినము కూడా. ఈరోజు దేశమంతటా కూడా హనుమాన్ విజయోత్సవాలు జరుపుకుంటారు. దీనికి సంబంధించిన గాథ ఉన్నది. అట్లాగే చాలా ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. కానీ మనకి వైశాఖ బహుళ దశమిలో స్వామి జన్మించినట్లు మనకు పరాశర స్వామి చెప్తున్నది. సరే, శాస్త్రీయంగా ఉన్నది. ఇది చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు ఇట్లాగా. ఇక దీని రహస్యం ఏంటంటే, మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఏంటంటే, ఈరోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తావో వారికట కోటి జన్మలో చేసిన పాపాలు పోతాయట. బ్రహ్మహత్య మహాపాపం కూడా పోతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సుందరకాండలో చెప్పారండి, నమే పరోపకారాణం సమర్థ ప్రత్యుపకారణే ఏకస్యాపి నమే శక్తి ప్రతికర్తం కపీశ్వర అని శ్రీరామచంద్ర స్వయంగా చెప్పారట అతనికి. అంటే మనకి ఇక్కడ అమిత పరాక్రమవంతుడైన ఆ రుద్రాం సంభూతుడైన హనుమాన్ను పొగుడుతూ చెప్పిన వాక్యాలు ఇవి. అట్లాగే ఈ విజయోత్సవాన్ని చిహ్నంగా అయోధ్యలో ఆ రోజంతా ఊరేగం జరుపుతారట. దాని ప్రత్యేక ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. అట్లాగే ఈరోజు తప్పకుండా అందరూ కూడా సముద్ర స్నానం ఆచరించండి. దీనికి ఒక గాథ కూడా ఉంది. బలరాముడు సూతుడిని తన తపశక్తి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య మహాపాపం పోవడానికి మళ్ళీ అతను పునర్జీవనం చేస్తారట. అయినప్పటికీ బృహస్పతి చెప్తారట, తప్పకుండా నువ్వు సముద్ర స్నానం చేయవలసి ఉంటుంది బ్రహ్మహత్య మహాపాపం పూర్తిగా పోవడానికి అంటే చేస్తారట. అందుకు ఈరోజు అందరూ కూడా సముద్ర స్నానం చేయండి. కోటి జన్మల పాపం కూడా పోతుందని మనకి మార్కండేయ పురాణం చెప్తున్నది. అట్లాగే ఈరోజు స్నాన ధ్యాన జప దానములు కూడా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. దగ్గరలో ఉన్న హనుమంతు ఆలయాన్ని దర్శించండి. అట్లాగే రాత్రి వేళ శ్రీ లలిత పరాభట్టారికను పూజించండి. మరియు క్షీరాన్నముని వండి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోండి. సమస్త శుభాలు జరుగుతాయి. నవగ్రహ దోషాలు పోతాయి, కుజ దోషాలు పోతాయి. అలాగే ఓం హం హనుమతే నమః లేక శ్రీరామదూతం శిరసా నమామి ఓం హం హనుమతే నమః అని చాటునట 21 సార్లు తలుచుకుంటే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు మార్కండేయ పురాణం చెప్తున్నది, పరాశర స్వామి చెప్తున్నది. కాబట్టి అందరూ ఆచరించండి. ఓం శాంతి శాంతి శాంతి. జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్.